మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ స్వయంభూ శంభు దేవాలయంలో పండగ వాతావరణంలో నిర్వహించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శంభుదేవునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెలికట చౌరస్తాలో మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జై హరీష్ అన్న అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్, మండల సీనియర్ నాయకులు రాగల దుర్గయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సేవలు మరవలేనివన్నారు. సమయంతో పని లేకుండా పనిచేయడమే కాకుండా ఆపత్కాలంలో ఆదుకోవడంలో హరీష్ అన్నకు ఎవరు సరితూగరన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామాల్లోని మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుద్దెడ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే మన వెలికట్ట చౌరస్తాలో గౌరవ మండల బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అనంతుల ప్రశాంత్ అన్న గారు, రేగల దుర్గన్న గారు, బొద్దుల కనకన్న గారు, దోమల ఎల్లన్న గారు, మంచాల సీరన్న గారితో పాటు అన్ని గ్రామాల అధ్యక్షులు, కొండపాక మండల సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హరీష్ అన్న అభిమానులు అందరి సమక్షంలో ఒక పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో గౌరవ సర్పంచులు అందరూ కూడా విచ్చేసినారు. వారందరి సమక్షంలో పెద్ద ఎత్తున హరీష్ అన్న బర్త్డే వేడుకలు ఒక పండుగ వాతావరణంలో జరిగినాయి. ఆ శంభుదేవుడు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కల్పించి ప్రజాసేవలో ఇంకా ముందుండే విధంగా చేయాలని హరీష్ రావు గారు మళ్ళీ మంత్రిగా ఈ బంగారు తెలంగాణకు భవితకు బాటలు వేయడానికి హరీష్ అన్నకు సంపూర్ణ ఆరోగ్యాలు, సంపూర్ణ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేస్తూ